aspirants, welcome to Shiva Reddy Logics. I am Kasturi. సో ఈ రోజు నుండి మనం కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పిన విధంగానే డిఫరెంట్ ఏరియాస్ని కవర్ చేయబోతున్నాము. ఓకే, మీ రైల్వే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఆల్సో ఈవెన్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మనం బైలింగ్వల్లో డిస్కస్ చేయబోతున్నాము. మీ కరెంట్ అఫైర్స్ కూడా తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, మీరు కంఫర్టబుల్ లాంగ్వేజ్ని చూస్ చేసుకొని మీరు క్లాసెస్ వినడానికి చూడండి. ఓకేనా, అండ్ ఆల్సో సెషన్ని ఎండ్ వరకు వాచ్ చేయండి. మీకు సెషన్ ఎండ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, లైక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. అవి కూడా మీకు కరెంట్ అఫైర్స్కి లింక్ అయిన క్వశ్చన్స్ మాత్రమే. ఓకేనా, ద నెక్స్ట్ అదర్ సెషన్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ కరెంట్ అఫైర్స్ క్లాస్. బట్ ఫస్ట్ నౌ విల్ డిస్కస్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో నౌ లెట్ మీ బిగిన్ ద సెషన్ విత్ ద ఫస్ట్ టాపిక్. సో మనకి రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ఓకే, 42వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఓకే, అండ్ ఆల్సో ఈ యొక్క 42nd యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది ఏంటి మరి. సో అది చూసుకుంటే మనకి హోయసాల టెంపుల్స్ అండి. ఏంటది? హోయసాల టెంపుల్స్. సో ఇక్కడ మీరు చూడండి క్లియర్గా, హోయసాల టెంపుల్స్ ఏదైతే ఉందో, ఓకే, సో ఈ హోయసాల టెంపుల్స్ ఆఫ్ ఏ 3 ఏరియాస్ అంటే బేలూర్, హాలిబేడ్ అండ్ సోమనాథపుర. ఏ స్టేట్లోని అండి? మనకి కర్ణాటకలోని హోయసాల టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన రీసెంట్గా ఏంటంటే ఈ యునెస్కో ఏదైతే ఉందో, ఓకే, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈ యొక్క సైట్ని రికగ్నైజ్ చేయడం జరిగింది వరల్డ్ హెరిటేజ్ సైట్గా. ఇది ఎన్నోది? మనకి 42nd. అండ్ మీరు ఇంకొక థింగ్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే 41st అండి. ఓకే, 41st తెలంగాణకి సంబంధించి రామప్ప టెంపుల్ అనేది రికగ్నైజ్ అవ్వడం జరిగింది. అవునా, ప్రీవియస్గా మేబీ మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యి ఉంటే యూ కెన్ కమ్ టు నో, బట్ నో ప్రాబ్లమ్, నో ఇష్యూస్. 42nd వచ్చేసి మనకి రామప్ప టెంపుల్ ఇన్ తెలంగాణ. అండ్ హోయసాల టెంపుల్ ఇప్పుడు 42nd యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ అవ్వడం జరిగింది. ఓకే, సో యునెస్కో ఫుల్ ఫామ్స్ కూడా, ఎందుకంటే మీ రైల్వే ఎగ్జామ్స్లో ఫుల్ ఫామ్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఫోకస్ ఆన్ ఫుల్ ఫామ్స్. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో లైక్ యూజువల్లీ అవి 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తారు మనకి. ఓకే, సో దాట్ వర్ ఈవెన్ మూవింగ్ టు కల్చరల్, ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు న్యాచురల్ అండ్ మిక్స్డ్. సో యూజువల్గా ఈ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్స్ అనేవి కల్చరల్ పార్ట్లోకి వస్తాయి. ఓకే, అంటే లైక్ కేటగిరీలోకి. సో ఇక్కడ మనకి ఈ హోయసాల టెంపుల్స్ అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో ఏ కేటగిరీలో అంటే కల్చరల్ హెరిటేజ్ సైట్గా రీసెంట్గా రికగ్నైజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ మూవింగ్ టు హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్. ఈ హోయసాల టెంపుల్స్ బేలూర్, హాలిబేడ్, సోమనాథపురాలో. అవునా, సో మనకి ఇక్కడ బేలూరులో చూసుకున్నట్లయితే లార్డ్ విష్ణు అండి, అండ్ దెన్ దట్ ఈస్ చెన్నకేశవ అంటారు. దెన్ మూవింగ్ టు హాలిబేడ్. ఓకే, సో మనకి హాలిబేడ్లో చూసుకున్నట్లయితే దట్ ఈస్ రిలేటెడ్ టు హోయశాలేశ్వర అంటారు. ఓకేనా, సో అది మనకి ఏంటంటే లార్డ్ శివ. అండ్ దెన్ మూవింగ్ టు దట్ ఈస్ రిలేటెడ్ టు సోమనాథపుర అండి. ఓకే, సోమనాథపుర వచ్చేసి కృష్ణ. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన 3 అంటే లైక్ గాడ్స్ ఏంటి అంటే మనకి విష్ణు, శివ అండ్ కృష్ణ అండి. సో ఈ 3 టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ 3 టెంపుల్స్ దట్ మీన్స్ విచ్ రికగ్నైజెస్ యాజ్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. మనకి ఏ స్టేట్ అండి? కర్ణాటకకి సంబంధించిన ఈ హోయసాల టెంపుల్ రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉంది. అది కూడా 42వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. ఓకేనా, సో దాట్స్ ఆల్ రిలేటెడ్ టు ద యునెస్కో హెరిటేజ్ సైట్ ఆఫ్ 42nd వన్. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్ ఏంటి అని అంటే దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద స్టైల్స్ అండి, నగార అండ్ ద్రవిడ మోడల్స్ అనమాట. సో ఈ నగార అండ్ ద్రవిడ మోడల్స్ మిక్స్ ఉన్నదాన్ని వెసెరా స్టైల్ అని అంటారు. ఓకేనా, దెన్ ఈవెన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ మోస్ట్ ఫండమెంటలీ ద్రవిడియన్ మార్ఫాలజీ అనేది ఇక్కడ మెయింటైన్ చేశారు ఈ హోయసాల టెంపుల్స్లో. సో ఇక్కడ స్టైల్ మీరు మిక్స్డ్ నగర ప్లస్ ద్రవిడ, సో దీన్నే వెసెరా స్టైల్ అని అంటారు. ఓకేనా, దాట్స్ ఆల్ రిలేటెడ్ టు హోయసాల టెంపుల్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఈవెన్ తెలుగులో కూడా మీరు ఒకవేళ లైక్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ నోట్స్ ఆర్ ఎల్స్ మీరు కంఫర్టబుల్ ఉన్నట్లయితే జస్ట్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను, యూ కెన్ హ్యావ్ ఏ గ్లాన్స్. మీరు కంఫర్టబుల్ దాన్ని చూస్ చేసుకుంటూ మీరు లైక్ వీడియోని పాజ్ చేసి మీరు నోట్స్ తీసుకోవడానికి చేయొచ్చు. ఓకేనా, అండ్ ఆల్సో మీకు యాప్లో లైక్ శివా రెడ్డి లాజిక్స్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఫ్రీ PDFs ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు సెకండ్ కరెంట్ అఫైర్ ఏంటంటే ఆపరేషన్ సజాగ్ అండి. ఈ ఆపరేషన్ సజాగ్ అనేది ఎవరు కండక్ట్ చేశారు అంటే దట్ ఈస్ బై ICG. ఓకే, ఇండియన్ కోస్ట్ గార్డ్.
ఎక్కడ కండక్ట్ చేసిందంటే అలాంగ్ ద వెస్ట్ కోస్ట్. ఎప్పుడు కండక్ట్ చేసింది అంటే దట్ ఈస్ ఆన్ సెప్టెంబర్ 18th అండి. ఎప్పుడు కండక్ట్ చేయడం జరిగింది? ఆన్ సెప్టెంబర్ 18th. ఆన్ సెప్టెంబర్ 18, 2023 ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ఆపరేషన్ సజాగ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? వెస్ట్ కోస్ట్లో. అండ్ దెన్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రైమరీ గోల్ ఈస్ టు రీవాలిడేట్ ద కోస్టల్ సెక్యూరిటీ మెకానిజం అండ్ ఆల్సో సీ గోయింగ్. ఓకే, ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఓకే సీ గోయింగ్కి సంబంధించి ఈ యొక్క పర్టికులర్ ఆపరేషన్ సజాగ్ అనే దాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే వెస్టర్న్ కోస్ట్లో. అండ్ ఆల్సో ఇక్కడ నేను మీకు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్తో పాటు మీరు స్టాటిక్ పార్ట్ని ఇంటర్లింక్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ స్టాటిక్ పార్ట్ ఏంటి అంటే ఇండియన్ కోస్టల్ గార్డ్ ఓకే ఐసీజీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే మనకి ఆగస్ట్ 1978 ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఈవెన్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఉన్న ఒక రికగ్నిషన్ ఏంటి వరల్డ్ వైడ్గా అంటే 4th లార్జెస్ట్ కోస్ట్ గార్డ్ ఇన్ ద వరల్డ్. ఓకే, 4th లార్జెస్ట్ కోస్ట్ గార్డ్ ఇన్ ద వరల్డ్ అండి. సో ఈ రికగ్నిషన్స్ గుర్తుపెట్టుకోవాలంటే స్టాటిక్ పార్ట్. కరెంట్ అఫైర్లో ఉంది మనకి ఆపరేషన్ సజా ఎవరు కండక్ట్ చేశారు అంటే ఐసీజీ. సో మీరు దాని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి. ఐసీజీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఆల్సో వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ఏదైనా ఉందా అనేది. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆపరేషన్ సజా. ఓకే, అంటే మెయిన్గా ఎగ్జామినేషన్స్లో ఎలా అడుగుతారు అంటే ఆపరేషన్ సజాగ్ అనేది ఎవరు కండక్ట్ చేశారు. ఓకే, దట్ ఈస్ బై ఐసీజీ. ఇలా మీకు రైల్వే ఎగ్జామినేషన్స్లో ప్రీవియస్గా కూడా కరెంట్ అఫైర్స్ నుండి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ సజాగ్ అండి. ఇక్కడ చూసుకోండి, సెప్టెంబర్ 18, 2023 పశ్చిమ తీరం వెంబడి ఇండియన్ కోస్ట్ గార్డ్ ద్వారా ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ రెడ్ పాండా డే అండి. సో ఇంటర్నేషనల్ రెడ్ పాండా డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేశారు? దట్ ఈస్ యాక్చువల్గా చూసుకుంటే ఆన్ ద 3rd Saturday ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. అంటే మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఎలా ఉంటాయి అంటే ఎస్పెషల్గా కొన్ని డేట్స్ మాత్రమే ఉంటాయి. సపోజ్ ఇంటర్నేషనల్ సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే, కొన్ని డేట్స్ మనకి February 28 ఈ విధంగా కొన్ని మెన్షన్ చేస్తారు. ఓకే, కానీ కొన్ని ఏ విధంగా ఉంటాయి అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్లో మీకు ఎవ్రీ ఇయర్. ఓకే, ఎవ్రీ ఇయర్ అంటే ఇక్కడ మనకి 3rd Saturday ఇన్ సెప్టెంబర్ అని మెన్షన్ చేశారు. అంటే ఒకవేళ స్పెసిఫిక్గా మీరు ఈ ఇయర్ది మాత్రమే గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్లో మిస్టేక్ కమిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా ఇలా మీరు ఏంటంటే స్టేట్మెంట్ని కరెక్ట్గా చదవాలి. ఎవ్రీ ఇయర్ అని ఇచ్చారా క్వశ్చన్లా, లేకపోతే మనకి ఒక స్పెసిఫిక్ ఇయర్ 2023 ఈ ఇయర్ది మాత్రమే అడిగారా అని. ఓకేనా, ఎందుకంటే ఇంపార్టెంట్ డేస్ చదివేటప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఇదే అండి. జస్ట్ ఆ ఇయర్ది మాత్రమే చదివేస్తారు. ఎగ్జామినేషన్లో ఒకవేళ అక్కడ మనకి పర్టికులర్ ఇయర్ మెన్షన్ చేయకపోతే మీరు మిస్టేక్ చేసి వచ్చేస్తారు. అంటే ఇక్కడ మీకు తెలుసు అది, కానీ ఏంటంటే క్వశ్చన్ ప్రాపర్గా చదవకపోవడం వల్ల మిస్టేక్స్ కమిట్ అవుతుంటారు. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఎవ్రీ ఇయర్ మనకి 3rd Saturday. ఓకే, ఇప్పుడండి సెప్టెంబర్ మంత్లోని 3rd Saturday ఏదైతే ఉందో సో ఆ రోజున ఇంటర్నేషనల్ రెడ్ పాండా డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఓకే, ఇది డేట్. నెక్స్ట్ మరి ఎందుకోసం అసలు ఆబ్జెక్టివ్ ఏంటి మనకి ఈ రెడ్ పాండా డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే IUCN లిస్ట్ ప్రకారము మనకి ఈ రెడ్ పాండా ఏవైతే ఉన్నాయో సో రెడ్ పాండా అనేవి దేంట్లో ఉన్న మనకి ఏ కేటగిరీ అంటే ఎండేంజర్డ్ లిస్ట్లో ఉండడం జరిగింది. ఎక్కడ దేంట్లో అండి? ఎండేంజర్డ్ లిస్ట్ అకార్డింగ్ టు IUCN స్టేటస్ రెడ్ పాండా. సో వీటిని దట్ మీన్స్ ఎ కాల్ టు ప్రొటెక్ట్ ఎ ప్రీషియస్ స్పీసీస్ అండి. ఈ రెడ్ పాండాని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకోసం ఇక్కడ ఎండేంజర్డ్ అన్నాను అంటే ఏవి దట్ మీన్స్ ఏ స్పీసీస్ పాపులేషన్ అయితే తగ్గుతూ వస్తుందో సో వాటిని ఎండేంజర్డ్ స్పీసీగా కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇవి మనకి ఎక్కడ వాటి నేటివ్ ఎక్కువగా మనకి రెడ్ పాండా ఉండేది ఎక్కడ అంటే ఈస్టర్న్ హిమాలయస్ అండ్ ఆల్సో ఈవెన్ రిలేటెడ్ టు ద స్పానింగ్ రీజియన్స్ ఇన్ చైనా అండ్ ఆల్సో నేపాల్, భూటాన్ అండి. ఈ ఏరియాస్లో మనకి మోస్ట్ ప్రాబబుల్గా రెడ్ పాండా యొక్క నేటివ్ ప్లేస్ అనమాట. అండ్ ఆల్సో చెప్పాను కదా ఇందాక మీరు ఇక్కడ మేజర్గా చూసుకోవాల్సింది IUCN స్టేటస్ అండి. IUCN స్టేటస్ ప్రకారం ఇవి ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి రెడ్ పాండా అనేవి. ఓకే, మేబీ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్ ఇంటర్లింక్గా ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఇక్కడ అంతర్జాతీయ దట్ ఈస్ రెడ్ పాండా దినోత్సవం అనేది సెప్టెంబర్ 3వ శనివారంన సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ అపాయింట్మెంట్స్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ధనంజయ్ జోషి అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ టెలికాం ఇండస్ట్రీ బాడీ ఆఫ్ DIPA.
ఈ డిఐపిఏ ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అన్నారు. ఓకే, ఏంటండి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్. వన్ థింగ్ ఇక్కడ మీరు ఎగ్జామినేషన్లో లైక్ ఎందుకోసం ఈ అపాయింట్మెంట్ని గుర్తుపెట్టుకోవాలి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ని అంటే లైక్ ప్రజెంట్ సినారియో ప్రకారం ఏంటి ఇండియా ఎక్కువగా ఈ డిజిటల్ వరల్డ్ సైడ్ లైక్ ఈవెన్ డిజిటల్ ఇండియా సైడ్ ఫోకస్ చేస్తుంది. సో మేబీ ఇంటర్లింక్ చేసుకొని మనల్ని ఈ డిజిటల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వచ్చే ఆస్కారం ఉంది. సో అందుకోసం మీరు ఇలాంటి అపాయింట్మెంట్స్ కానివ్వండి లైక్ ఏరియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాస్ సైడ్ ఏవైనా క్వశ్చన్స్ ఆ టాపిక్స్ మీరు చదువుతున్నప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే ఫర్దర్ మనకి రాబోయే ఎగ్జామినేషన్స్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్. ఓకే, సో హియర్ మూవింగ్ టు రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు, మనకి ఏ ఆర్గనైజేషన్కి అపాయింట్ అయ్యారు అంటే దట్ ఈస్ ఫర్ డిఐపిఏకి రీసెంట్గా ధనంజయ్ జోషి గారు చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఇది మనకి టెలికామ్ ఇండస్ట్రీ అండి. దెన్ ఎప్పుడు కానీ అపాయింట్మెంట్స్ మీరు చదువుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్ ఏంటి, దట్ మీన్స్ మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అపాయింట్మెంట్స్లో అంటే ఫస్ట్ థింగ్ హూ అపాయింటెడ్. ఓకే, ఎవరు అపాయింట్ అయ్యారు అండ్ ఆల్సో ఈవెన్ ప్రీవియస్గా ఎవరు వ్యవహరించారు ఆ పొజిషన్లో అండ్ ఆల్సో మనకి ఏ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్కి ఆ పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన స్టాటిక్ పార్ట్ అండి, దట్ మీన్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఆర్గనైజేషన్ అనేది. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎవరు అపాయింట్ అయ్యారు, హూ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఇక్కడ ధనంజయ్ జోషి గారు అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రీవియస్గా ఎవరు వ్యవహరించారు లైక్ చైర్మన్ ఆఫ్ టెలికామ్ ఇండస్ట్రీ బాడీ వచ్చేసి డిఐపిఏకి అంటే అఖిల్ గుప్తా గారు వ్యవహరించడం జరిగింది. ఇక్కడ చూసారు కదండి అఖిల్ గుప్తా గారు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఏ ఆర్గనైజేషన్కి మనకి టెలికామ్ ఇండస్ట్రీ బాడీ ఆఫ్ డిఐపిఏ రైట్. సో ఈ డిఐపిఏ అనేది యాక్చువల్గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ప్రీవియస్గా వేరే నేమ్స్ ఏవైనా ఉన్నాయా వాటికి, సో ఇదంతా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 2010లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. 2020లో ఏంటంటే రీనేమ్ చేశారు. 2010లో మనకి టిఐపిఏ అనే నేమ్తో ఎస్టాబ్లిష్ చేశారు. టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్గా 2010లో ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. లేటర్ 2020లో దీన్ని రీనేమ్ చేశారనమాట, ఏమని డిఐపిఏగా మార్చారు లైక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్గా. సో ప్రస్తుతం ఈ యొక్క ఆర్గనైజేషన్కి చైర్మన్గా అపాయింట్ అయింది ధనంజయ్ జోషి గారు. ఓకేనా, ఐ హోప్ ఆల్ యు ఆర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ రైట్. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే ఆఫ్టర్ ద క్లాస్ ఆల్సో, ఎందుకంటే అట్లీస్ట్ మనం రేపటి క్లాస్లో అయినా కూడా మీ డౌట్స్ నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తే శ్రీ అపూర్వ చంద్ర అన్వీల్స్ పీపుల్స్ G20 బుక్ అండి. ఓకే, ఈ బుక్ విచ్ ఈస్ ఆన్ ఆల్ రిలేటెడ్ టు ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ అండి. దేనికి సంబంధించి ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ. ఎస్, నౌ మూవింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీ అండి మనకి శ్రీ అపూర్వ చంద్ర గారు. సో రీసెంట్గా మనకి పీపుల్స్ 20 అనే ఒక ఈ బుక్ని లాంచ్ చేశారు. ఈ యొక్క పీపుల్స్ G20 బుక్ ఏదైతే ఉందో సో దీంట్లో మనకి ఎస్పెషల్గా లైక్ వాట్ విల్ బి ద డిస్క్రిప్షన్, ఎప్పుడు కానీ బుక్స్ అండ్ ఆథర్స్ చదువుతున్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ అంటే ఆ ఒక బుక్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి. ఓకేనా, ఏంటండి ఆ బుక్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ G20 ఈవెన్ మీరు సెషన్ని ఎండ్ వరకు వాచ్ చేస్తే నేను మీకు ఎండ్లో కొన్ని క్వశ్చన్స్ని డిస్ప్లే చేస్తానండి. దేనికి సంబంధించింది అంటే ఆల్ అబౌట్ G20. సో G20కి సంబంధించిన కొన్ని కరెంట్ రిలేటెడ్ అండ్ ఆల్సో స్టాటిక్ పార్ట్, దట్ మీన్స్ లైక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటి అనేది. సో దీన్ని బేసిస్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద సెషన్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. సో మీరు సెషన్ని ఎండ్ వరకు వాచ్ చేయండి. సో ఈ యొక్క పీపుల్స్ G20 ఈ బుక్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే మనకి ఈసారి తెలిసిందే 2023లో ఇండియా హోస్ట్ కంట్రీగా వ్యవహరిస్తుంది, అవునా. సో అందుకోసమే ఇండియా ఒక సిగ్నిఫికెంట్ రోల్ ఏ విధంగా ఉంది G20 సమ్మిట్ని హోస్ట్ చేయడంలో అండ్ ఆల్సో ఈ ఇండియా హోస్ట్ చేసిన పర్టికులర్ సమ్మిట్ మనకి ఏదైతే ఉందో ఎన్నోవ ఎడిషన్ ఈసారి అంటే 18th ఎడిషన్ అండి. ఓకేనా, సో మనకి ఇక్కడ మీరు క్లియర్గా రాస్తాను చూడండి, 18th సమ్మిట్ అనమాట ఈసారి ఇండియాలో ప్లేస్ చేసుకున్న G20 ఎడిషన్. ఓకే, అండ్ ఇండియా ఒక సిగ్నిఫికెంట్ రోల్ ఈ 18th G20 సమ్మిట్లో ఏ విధంగా ఉంది అండ్ ఆల్సో వేరియస్ ఇనిషియేటివ్స్ ఏవి తీసుకున్నారు లైక్ డిక్లరేషన్స్. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క పర్టికులర్ ఈ బుక్లో ఇఫ్ పాసిబుల్, ఎందుకంటే ఈ యొక్క పర్టికులర్ మనకి పీపుల్స్ G20 బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ అనేది, సో ఈ బుక్లో
మీకు స్పెసిఫిక్గా రాబోయే ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా లైక్ వాట్ ఆర్ ద డిక్లరేషన్స్, ఇండియాస్ రోల్, సిగ్నిఫికెంట్, ఇవన్నీ ఉంటాయి. సో మేబీ మీకు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో ఈ బుక్ నుండి వచ్చే కొన్ని లైక్ సిమిలర్ పాయింట్స్, సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో మేబీ దాట్ విల్ బి గోయింగ్ టు ఫర్ యువర్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఇవే G20 సమ్మిట్కి సంబంధించి ఫర్దర్ ఒక వన్ పర్టికులర్ సెషన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. ఓకే, నెక్స్ట్ ఉడాన్ భవన్ అండి. సో ఇక్కడ మనకి ఈ ఉడాన్ భవన్ అనేది రీసెంట్గా దట్ ఈస్ ఎట్ ఢిల్లీ సాఫ్జర్గన్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ అండి. ఏంటది? ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్. సో ఇక్కడ మీరు నేమ్లోనే చూడండి ఉడాన్ అన్నారు. ఉడాన్ అంటే ఏంటంటే టు ఫ్లై అండి. ఓకే, దట్ మీన్స్ ఎగరడం అనమాట, టు ఫ్లై. ఓకే, సో దట్ మీన్స్ ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఉడాన్ భవన్ దేనికి సంబంధించి, దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు సివిల్ ఏవియేషన్కి. ఓకేనా, దేనికి సంబంధించిందండి? దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు సివిల్ ఏవియేషన్. ఓకే, అండ్ దెన్ ఉడాన్ భవన్ రీసెంట్గా మనకి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ అన్నాము అట్ ఢిల్లీ సఫ్దర్జంగ్ ఎయిర్పోర్ట్ అన్నాము. ఇక్కడ ఏంటంటే దట్ ఈస్ బ్రింగింగ్ టుగెదర్ మల్టిపుల్ ఏవియేషన్ రెగ్యులేటరీ అథారిటీస్ అన్ని కూడా ఒకే రూఫ్లో తీసుకొచ్చే విధంగా ఇంప్రూవ్డ్ కోఆర్డినేషన్తో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ని ఇనాగరేట్ చేశారు. అండ్ ఇది ఏ మినిస్ట్రీలో భాగంగా అంటే మనకి అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్స్లో మీరు చూసుకుంటే మినిస్ట్రీస్ పైన క్వశ్చన్స్ రైజ్ చేస్తారండి ఎప్పుడు కానీ. లైక్ ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేసినా కూడా మినిస్ట్రీ పైన క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. ఓకే, అయితే స్టాటిక్ పార్ట్ ఆర్ కరెంట్ అఫైర్ ఇంటర్లింక్గా ఉన్నాయి. ఏవైనా స్కీమ్స్ చూసినా కూడా ఇది ఏ మినిస్ట్రీ తీసుకురావడం జరిగింది. సో ఇలా మీరు మినిస్ట్రీస్ ఎక్కడైనా కూడా అంటే ఈ కాన్సెప్ట్ అనే కాదు, మీరు ఫర్దర్ ఎలాగూ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఫాలో అవుతుంటారు శివరెడ్డి లాజిక్స్లో, కాబట్టి మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది లైక్ ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి ఏంటి అనేది. బట్ ఈరోజు మీకు స్టార్టింగ్ సెషన్ కాబట్టి కొన్ని ఏరియాస్ చెప్తుంటారు. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీరు డైలీ నోట్స్ తీసుకున్నా కూడా మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో రీసెంట్గా మనకి ఉడాన్ భవన్ అనేది ఎంత ఎక్స్పెండిచర్తో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు అంటే ₹374.98 crore రూపీస్తో ఈ యొక్క పర్టిక్యులర్ ఉడాన్ భవన్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ ఉడాన్ భవన్. ఎస్పెషల్లీ ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఓకే, నెక్స్ట్ సో చూసుకోండి, ఇక్కడ మీకు తెలుగులో ఒకవేళ డిస్ప్లే చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ గో త్రూ ఇట్. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. రీసెంట్ కరెంట్ అఫైర్లో చాలాసార్లు మీరు కూడా చూస్తుంటారు, ఆల్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. దేనికి సంబంధించి? ఉమెన్ రిజర్వేషన్. అవునా, ఎన్నో లైక్ సంవత్సరాలను చూస్తున్న ఈ యొక్క బిల్ అండి మనకి, అదే మనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్. సో రీసెంట్గా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్ అయింది, దట్ ఈస్ టు రిజర్వ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ as స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో ఇక్కడ మనకి ఈ రిజర్వేషన్ కూడా ఎంత అంటే 33% అండి. ఎక్కడ మరి? దట్ ఈస్ ఇన్ టోటల్ లోక్సభ సీట్స్ అండ్ ఆల్సో ఇన్ రాజ్యసభ సీట్స్ అండి. అండ్ ఆల్సో వీటితో పాటుగా ఇక్కడ ఈ యొక్క లోక్సభ సీట్స్ అండ్ రాజ్యసభ సీట్స్తో పాటు ఎస్సీ ఎస్టీస్కి అమలు చేసిన రిజర్వేషన్ సీట్స్ ఏవైతే ఉంటాయో సో దాంట్లో ఒక రిజర్వేషన్ వచ్చేసి 33% ఉండాలి, ఇంక్లూడింగ్ లోక్సభ సీట్స్ అండ్ రాజ్యసభ సీట్స్. సో ఎందుకోసము ఈ 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ అండి? మేజర్గా ఆల్ అబౌట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అండి. ఓకేనా, దేనికి సంబంధించింది? పొలిటికల్ ఎంపవర్మెంట్ అండ్ ఆల్సో జెండర్ బయాస్ అనేది లేకుండా. ఓకే, పొలిటికల్ ఎంపవర్మెంట్ అనమాట. సో ఈ 33% రిజర్వేషన్ అనేది ఈ యొక్క ఏదైతే ఉందో మనకి పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో పాస్ చేశారు. అండ్ ఎస్పెషల్గా మీరు చూసుకుంటే దట్ ఈస్ ఫర్ ఉమెన్ ఇన్ ద లోక్సభ, దట్ ఈస్ ఎస్పెషల్లీ ద లోవర్ హౌస్ ఆఫ్ ఇండియాస్ పార్లమెంట్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ చూసుకోండి, ఇక్కడ మీరు ఎన్నో అమెండ్మెంట్ ద్వారా రీసెంట్గా ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు అంటే దట్ ఈస్ 128th అమెండ్మెంట్ బిల్. ఓకేనా, సో ఆన్ September 19th, 2023 ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ క్లియర్గా తెలియాలి లైక్ కాన్స్టిట్యూషనల్ బిల్ ఏదైతే ఉందో, ఓకే, సో హౌ ఇట్ బికమ్స్ యాక్ట్ అనేది. నా ఐల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్, ఎందుకంటే మేబీ మీకు పాలిటీకి సంబంధించి కొన్నిసార్లు ఇంటర్లింక్ అయ్యే క్వశ్చన్స్ వస్తుంటాయి. సో జస్ట్ ఒక ఓవర్ వ్యూ, ఓకేనా, నాట్ దట్ మచ్ డెప్త్, జస్ట్ విల్ హ్యావ్ ఎ గ్లాన్స్. ఓకే, సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ రికమెండ్ చేసినప్పుడు, ఓకేనా, సో హియర్ ఐల్ రైట్ ద ప్రొసీజర్. ఓకే, ప్రెసిడెంట్ రికమెండ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఐదర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లైక్ ఐదర్ ఆఫ్ ద హౌసెస్, ఐదర్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఒకవేళ ఫస్ట్ ఇది లోక్సభలో పాస్ అయింది అనుకోండి, ఓకేనా, ఏంటిది లోక్సభలో పాస్ అయింది అనుకోండి, దెన్ నెక్స్ట్ దీన్ని ఎక్కడికి పంపిస్తారు? రాజ్యసభకి సెండ్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ సెండింగ్, ఇఫ్ రాజ్యసభ పాస్డ్ ఇట్, దెన్ ఇట్ విల్ బి మూవ్డ్
టు ద ప్రెసిడెంట్ అసెంట్ అండి. ప్రెసిడెంట్ అసెంట్ వచ్చిన తర్వాత మనకి ఈ బిల్ అనేది ఏమవుతుంది, యాక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది అనమాట ప్రాసెస్. బిల్ ఏ విధంగా మనకి యాక్ట్గా అవుతుంది అంటే దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, ఐ హోప్ యు వర్ క్లియర్. జస్ట్ ఒక గ్లాన్స్ అనమాట, ఎందుకంటే మళ్ళీ మీకు ఫర్దర్ ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మేబీ యూ కెన్ సాల్వ్, ఎందుకంటే కొన్నిసార్లు క్రానాలజీ బేస్డ్గా అడుగుతుంటారు. నెక్స్ట్ మూవింగ్ టు టీబీ ముక్త్ ఎక్స్ప్రెస్ అండి. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ ఓకే ఎక్కడ మనకి అంటే టీబీ ముక్త్ ఎక్స్ప్రెస్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ టీబీ ముక్త్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి, దిస్ ఇస్ యాక్చువల్లీ అ మెడికల్ వ్యాన్ అనమాట. సో ఈ మెడికల్ వ్యాన్ కూడా లైక్ ట్రావెల్ చేస్తుంది అండ్ ఆల్సో ఒక స్లోగన్తో ఇది ట్రావెల్ చేస్తుంది. ఏంటంటే లెట్స్ డిఫీట్ ట్యూబర్కులోసిస్. ఓకే, దట్ ఈస్ లెట్స్ డిఫీట్ టీబీ. అదేంటంటే ఈవెన్ ఒక స్లోగన్ దట్ ఈస్ మీరు ఇక్కడ చూసుకోండి, ఆల్ అబౌట్ చెలో చెలే టీబీకో హరానే అనేది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ టీబీ ముక్త్ భారత్ ప్రీవియస్గా మనకి ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఇండియా గవర్నమెంట్. అంటే 2025 కల్లా ఇండియా ఫ్రీ విత్ టీబీ ఓకే అయ్యే విధంగా టీబీ ముక్త్ భారత్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. సో ఆ ఒక పర్టికులర్ ఇనిషియేటివ్కి కమిట్మెంట్ గానే ఈ టీబీ ముక్త్ ఎక్స్ప్రెస్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు స్టాటిక్ పార్ట్ ఫోకస్ చేయాలండి టీబీకి సంబంధించి, ఎందుకంటే కొన్నిసార్లు బయాలజీకి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్ చేసుకొని అడుగుతారు. లైక్ మనకిది బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. ఏంటది, బ్యాక్టీరియల్ డిసీజ్ అండ్ ఆల్సో దిస్ ఇస్ ఇన్ఫెక్షియస్. దెన్ ఏ పార్ట్ మనకి బాడీలో ఇది ఎఫెక్ట్ చేస్తుంది అంటే విచ్ ఎఫెక్ట్స్ లంగ్స్ అండి. ఓకేనా, సో ఇది లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది టీబీ అనేది. సో రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్లో ఎందుకోసం ఉంది అంటే యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు టీబీ ముక్త్ ఎక్స్ప్రెస్ మొబైల్ మెడికల్ వ్యాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు ఇనిషియేటివ్స్ చూసుకోవాలి, ఎందుకంటే 2025 ప్లేస్లో మీకు 2027 అని ఇచ్చారనుకోండి. సపోజ్ మీకు ఎగ్జామినేషన్లో ఒక స్టేట్మెంట్లో అప్పుడు మీరు చదవకుండా జస్ట్ టీబీ ముక్త్ భారత్ ఓకే గవర్నమెంట్ అచీవ్మెంట్ చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకుంది అని మీకు గుర్తుంటే యూ విల్ గో ఇన్ టు రాంగ్ ప్రొసీజర్ వితౌట్ రీడింగ్ అ స్టేట్మెంట్ కరెక్ట్లీ. సో అందుకే ఇయర్స్ కూడా కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇండియా టార్గెట్స్ ఏంటి, కొన్ని సికిల్ సెల్ అనేమియా ఎప్పుడు ఓకే, అండ్ ఆల్సో ఒక టీబీ ముక్త్ భారత్ ఎప్పటిలోగా అవ్వాలని ఒక గవర్నమెంట్ కమిట్మెంట్ ఇచ్చింది. దట్ ఈస్ బై 2025 అని, నాట్ 2027. అంటే లైక్ ఎందుకు చెప్పా అనేది నాట్ అనేది కూడా అంటే మీరు క్లాస్లో ఇలాంటి మిస్టేక్స్ కూడా డిస్కస్ చేసినప్పుడే మీరు ఎగ్జామినేషన్లో క్లియర్ కట్గా ఆన్సర్ చేస్తారన్న ఉద్దేశంతో ఇలా నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, అండ్ ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ లైక్ ఏ టాపిక్ పైన మీకు డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ వన్ లైక్ యూ కెన్ సీ హియర్ అదర్ కరెంట్ అఫైర్ చూసుకుంటే నెక్స్ట్ వన్ ఆల్ అబౌట్ పార్లమెంట్ బిల్డింగ్ అండి. సో మనకి రీసెంట్గా న్యూ పార్లమెంట్ బిల్డింగ్ అనేది కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాము. బట్ ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. ఎందుకోసం అంటే ఈ ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్కి ఈవెన్ యూ కెన్ కన్సిడర్ లైక్ ఒక న్యూ నేమ్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ సంవిధాన్ సదన్ అండి. ఏంటది, సంవిధాన్ సదన్ అంటారు, లేదంటే కాన్స్టిట్యూషనల్ హౌస్ అని కూడా పిలవడం జరుగుతుంది ఇప్పటి నుండి. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ సంవిధాన్ సదన్ లేదంటే కాన్స్టిట్యూషన్ హౌస్ అని ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్కి ఒక నేమ్ అనేది ఇవ్వడం జరిగింది నూతనంగా. ఇది ఎవరు డిజైన్ చేశారు అంటే ప్రీవియస్గా బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ లుటెన్స్ అండ్ ఆల్సో హర్బర్ట్ బేకర్ ఎప్పుడు కంప్లీట్ చేశారు అంటే ఇన్ ద ఇయర్ 1927 దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో నౌ ప్రెసెంట్గా 2023లో మనకి నరేంద్ర మోడీ గారు ఈ ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్కి సంవిధాన్ సదన్ లేదా కాన్స్టిట్యూషన్ హౌస్ అని నేమ్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ శ్రేయా స్కీమ్ అనేది కరెంట్ అఫైర్లో ఉంది. ఈ శ్రేయా స్కీమ్ ఏంటి, ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది అంటే ఈ శ్రేయా స్కీమ్ అనేది స్టూడెంట్స్ని ఎంపవర్ చేస్తుందండి. దేని ద్వారా అంటే విత్ స్కాలర్షిప్స్ అనమాట. సో ఈ యొక్క శ్రేయా స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్కీమ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూత్ ఇన్ అప్రెంటిస్షిప్ అండ్ ఆల్సో ఇన్ స్కిల్స్. ఓకే, దెన్ ఈ శ్రేయా స్కీమ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా సెంట్రల్ స్పాన్సర్డ్ 4 sub schemes అండి. దట్ ఈస్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీస్, ఫ్రీ కోచింగ్ స్కీమ్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఓబీసీస్, నేషనల్ ఓవర్సీస్ స్కీమ్ ఫర్ ఎస్సీస్ అండ్ నేషనల్ ఫెలోషిప్ ఫర్ ఎస్సీస్. ఓకే, స్కెడ్యూల్డ్ కాస్ట్ అనమాట అండ్ ఆల్సో అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ మీరు చూసుకోవాలి, ఈ 4 సబ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 సబ్ స్కీమ్స్ నోట్ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అంటే శ్రేయా స్కీమ్ ఓకే శ్రేయా స్కీమ్ ఏదైతే ఉందో సో ఈ శ్రేయా స్కీమ్లో 4 సబ్ స్కీమ్స్ సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. సో ఆ స్కీమ్స్లో లేని ఆప్షన్ ఇస్తారు మనకి. సో చూస్ ద ఇన్కరెక్ట్ వన్ అంటారు. అప్పుడు మీకు ఈ 4 ఐడియా ఉంటేనే మీరు ఎలిమినేట్ చేస్తూ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే ఎప్పుడు కానీ కొన్నిసార్లు మీరు ఎందుకు అన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు ఒకవేళ క్వశ్చన్ మీకు ఇండైరెక్ట్ ఫార్మాట్లో వచ్చినప్పుడు.
అంటే కరెంట్ అఫైర్ని మీరు ఎలా డీల్ చేయాలి అనేది ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటున్నాను. డే బై డే మీకు ఇంకా ఈజీ అవుతాయి కరెంట్ అఫైర్స్. ఐ మేక్ ఇట్ మచ్ మోర్ ఈజీ, ఓకే, ఇన్ అదర్ డిఫరెంట్ వేస్. బట్ ఇది మీకు ఓకేనా, జస్ట్ ఈరోజు చెప్పినవైతే మీరు అట్లీస్ట్ ఒక నోట్స్ తీసుకోండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అందరూ చదువుతారు, కానీ బ్లైండ్గా చదవడం కాకుండా కొంచెం లాజికల్గా చదవడానికి ట్రై చేయండి. అంటే ఎక్కువగా టైం వేస్ట్ అవ్వకుండా అండ్ ఆల్సో ఏ ఏరియాస్ని ఫోకస్ చేస్తూ చదవాలి అనేది కూడా మీకు ఐడియా ఉండాలి, ఓకేనా. అండ్ దెన్ ఈ శ్రేయా స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫ్యామిలీ ఇన్కమ్స్ ఎవరివైతే ఇన్కమ్ అప్ టు 8 lakhs ఉంటారో సో ఆ ఫ్యామిలీస్ ఎలిజిబుల్ అనమాట, స్టూడెంట్స్, ఓకేనా. సో ఇక్కడ నథింగ్, శ్రేయా స్కీమ్ ఇస్ నథింగ్ బట్ ఎంపవరింగ్ స్టూడెంట్స్ విత్ స్కాలర్షిప్స్, ఓకే. సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు శ్రేయా స్కీమ్. Now, here coming to your questions. సో ఈ క్వశ్చన్స్ మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ద ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి G20 ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1995, 1999, 1985 ఆర్ 2000? ఎస్, కమెంట్ బిలో ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ G20 సమ్మిట్ ఇన్ ఇండియా 2023? సో 2023 మనకి ఇండియా హోస్ట్ కంట్రీగా వ్యవహరించింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ బ్రెజిల్ హోస్ట్ చేయబోతుందండి నెక్స్ట్ సమ్మిట్, 19th ఎడిషన్ అనమాట. 18th ఎడిషన్ మనకి ఇండియా హోస్ట్ చేసింది, 19th ఎడిషన్ బ్రెజిల్ హోస్ట్ చేయబోతుంది. సో ఈసారి G20 సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? కమెంట్ బిలో, ఓకేనా. నెక్స్ట్, టు డేట్ హౌ మెనీ సమ్మిట్స్ ఆఫ్ G20 హ్యావ్ బీన్ హెల్డ్? 5, 9, 11 ఆర్ 18? ఇప్పటి వరకు ఎన్ని సమ్మిట్స్ అయ్యాయి G20 అనేది? మీరు ఇప్పటి వరకు క్లాస్ కరెక్ట్గా వినున్నట్లయితే ఐ థింక్ సో ఇది చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఇందాకే డిస్కస్ చేసాం మనము. జస్ట్ ఓకే, హ్యావ్ అ లుక్ అండ్ ఈవెన్ ట్రై టు మెన్షన్ ఈ క్వశ్చన్స్ ఏవైతే నేను మీకు ఇచ్చానో సెషన్ లాస్ట్లో. ఇలా మీకు ఏంటంటే మనకి కొన్ని కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్స్తో పాటుగా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అవుతాయి అన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాను. అండ్ ఈవెన్ ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు ఏవైనా లైక్ ఈ కాన్సెప్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ కావాలి, ఓకే. సో మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే మీకు రైల్వే ఎగ్జామ్స్ని ఫోకస్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏంటంటే ఆ యొక్క పర్టికులర్ ఎగ్జామినేషన్ని ఉద్దేశిస్తూ అండ్ ఆల్సో అదర్ సెంట్రల్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో స్టిల్ మీకు ఇంకా ఏవైనా అప్డేట్స్ కావాలి అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ లుక్ ఇట్ ఫర్దర్ and also I'll try to bring the changes, okay na. Thank you all, and tomorrow we'll be going to meet in another session of current affairs, and next session you can follow meeku previous year questions of polity discuss cheyadam jarugutundi. So next session ni follow avandi.